సినిమా అనేది రంగురంగుల ప్రపంచం. అయితే అది దూరంగా చూసేవారికి మాత్రమే. దగ్గరికి వెళితేనే తెలుస్తుంది దాని లోతు, ఎత్తు, పల్లాలు అనేవి ఏంటో. ఇక్కడికి అనేక మంది తమ అదృష్టం పరీక్షించుకోవటానికి వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో ఇక్కడ సక్సెస్ అయిన వారిని మనం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అలాంటి వారి పేర్లు ఇక్కడ ప్రస్తావించాల్సిన పని లేదు, అందరికీ తెలిసిందే. నేడు ఇక్కడ సూపర్ స్టార్లుగా చెలామణి అవుతున్న వారు ఆ కోవకు చెందుతారు. ఇక ఇక్కడ హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని వచ్చి మొదట్లో మంచి నటులుగా చెలామణి అయ్యి ఆ తర్వాత కనుమరుగైన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్టులో మొదటగా వడ్డే నవీన్ గురించి మాట్లాడుకోవాలి. ఎలాంటి సినిమాలలో చేశాడో ఇక్కడ లిస్ట్ ఇవ్వాల్సిన పని లేదు. అతనికంటూ ఓ లేడీ ఫాలోయింగ్ ఉండేది అప్పట్లో. పెళ్లి అనే సినిమాతో వడ్డీ నవీన్ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించాడు. ఈ క్రమంలో చాలా సినిమాల్లో నటించాడు. కానీ నేడు తెలుగు తెరపై వడ్డీ నవీన్ కనుమరుగయ్యారనే చెప్పుకోవచ్చు. ఈ లిస్టులో రెండవ వాడు వేణు తొట్టెంపుడి. వేణు నటన, కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే సినిమాల్లో వేణు చేసిన కామెడీని ఇప్పటికీ మర్చిపోలేము. కానీ ఈ హీరో కూడా ఇప్పుడు ఎందుకనో సినిమాల్లో కనబడటం లేదు. ఇక ఈ లిస్టులో మూడవ హీరో రాజా. రాజా కూడా అందరికీ సుపరిచితుడే. శేఖర్ కమల దర్శకుడిగా చేసిన ఆనంద్ సినిమాతో పరిచయమైన రాజా తర్వాత కొంతకాలంగా హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. కానీ తర్వాత కాలంలో పాస్టర్గా మారిన రాజా సినిమాలకు దూరంగా జరిగాడు. ఇక ఆ తరువాత నాలుగవ వాడు జేడి చక్రవర్తి. చక్రవర్తి గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ గోపాల్ వారసుడైనటువంటి చక్రవర్తి సినిమాలతో పాటు వివాదాలకు కూడా చాలా దగ్గరగా ఉంటాడు. కొన్నేళ్ల వరకు హీరోగా చెలామణి అయిన చక్రవర్తి నేడు కనుమరుగయ్యారు అనటంలో అతిశయోక్తి లేదు. ఇక ఇదే కోవకు చెందుతాడు నటులు తరుణ్, వరుణ్ సందేశ్, నవదీప్, తనీష్, అలాగే రాజ్ తరుణ్. వీరు కూడా మొదట నటులుగా మంచి మంచి సినిమాలు చేశారు. కానీ ఎందుకో మరి సినిమా అనే రేస్లో వెనుకబడ్డారు. మీకు కారణాలు తెలిస్తే కింద కామెంట్ చేయండి.